గత ప్రభుత్వం స్థానికతను పక్కన పెట్టడంతో ఉపాధ్యాయ ఉద్యోగులు తీవ్ర ఇబ్బందులు పడ్డారన్నారు ఎమ్మెల్సీ ప్రొఫెసర్ కోదండరాం. బీఆర్ఎస్ సహాయంలో పాలకులు ఉద్యోగుల సమస్యల్ని పట్టించుకోలేదని ఆరోపించారు. కాంగ్రెస్ సర్కార్ జీవో 317 ఉద్యోగుల సమస్యలపై దృష్టి సారించిందన్నారు. 317 జీవో ఉపాధ్యాయ ఉద్యోగులు ఖైరతాబాద్లోని రంగారెడ్డి జిల్లా పరిషత్ హాల్లో ఎమ్మెల్సీ ప్రొఫెసర్ కోదండరాంని ఘనంగా సన్మానించారు. కానీ స్థానికతను పక్కన పెట్టి సీనియారిటీ ప్రాతిపదికన ట్రాన్స్ఫర్ చేయడం కరెక్ట్ కాదు అని మనం అడుగుతూనే ఉన్నాం, కానీ దానికి సమాధానం చెప్పిన వాళ్ళు లేరు. చాలామంది చాలా రకాలుగా ఇబ్బంది పడుతున్నారు. పిల్లలు ఒక దగ్గర, భర్త ఒక దగ్గర, మొత్తం కుటుంబం ఒక దగ్గర, పనిచేసేది ఒక దగ్గర. ఈ రకంగా 3-4 జాగాల్లో తిరగవలసిన దుస్థితికి నెట్టబడినటువంటి ఉపాధ్యాయులు కానీ ఉద్యోగులు కానీ చాలామంది ఉన్నారు. వాళ్ళందరికీ న్యాయం జరగాలని మనం కోరుతూ ఉన్నాం. అదృష్టం కొద్దీ ఒక కమిటీని గవర్నమెంట్ వేసింది. కమిటీ వేస్తే మనకి ఏం లాభం జరిగిందంటే మన కష్టం చెప్పుకోవడానికి తొమ్మిది అధికారికంగా గవర్నమెంట్కు మనం మన కష్టాన్ని వ్యక్తిగతంగా చెప్పినాం, సమిష్టిగా చెప్పినాం. మొత్తం మీదనైతే మన కష్టాలన్నీ చెప్పినాం. ఇప్పుడు జడ్జిమెంట్ కోసం ఎదురు చూస్తున్నాం. ఆ జడ్జిమెంట్ కూడా మనకు అనుకూలంగా వచ్చేటట్టు ఆఖరి పై రివ్యూ పెట్టి మిగిలింది. ఆ పై రివ్యూ అని ఇవాళ మీరు అందరూ కూడా కోరుతున్నారు. ఆ ప్రయత్నం తప్పకుండా హర్షవర్ధన్తో కలిసి ఒక ప్రయత్నం చేసి మనకు సంపూర్ణ న్యాయం జరిగే విధంగా ప్రయత్నం చేస్తామని మీ అందరికీ హామీ ఇస్తాం. గత ప్రభుత్వం చాలా తప్పులు చేసింది. కాంగ్రెస్ పార్టీ, ప్రజా పార్టీ. కాంగ్రెస్ పార్టీ కూడా ఆ రోజు 317 జీవో బాధితులు చేస్తున్నటువంటి అనేక కార్యక్రమాల్లో ప్రత్యక్షంగా పాల్గొన్నటువంటి వ్యక్తులే ఈరోజు మంత్రులుగా ఉన్నారు, ముఖ్యమంత్రిగా కూడా ఉన్నారు, ఎమ్మెల్యేలుగా కూడా ఉన్నారు. మరి కాంగ్రెస్ పార్టీ భారత్ జోడో యాత్ర సందర్భంలో రాయచూరు దగ్గర కృష్ణానది దాటి యువతలకి రాహుల్ గాంధీ గారి నడక ప్రారంభమైన సందర్భంలో స్వయంగా నేనే ఆ రోజు రేవంత్ రెడ్డి గారిని బతిమలాడి అన్న 317 పైన గౌరవ రాహుల్ గాంధీ గారితో ఒక స్టేట్మెంట్ ఇప్పిస్తే కొంత అన్రెస్ట్గా ఉన్నటువంటి బాధితులంతా కూడా మన పార్టీ వైపు మొగ్గు చూపే అవకాశం ఉంటుందంటే నా అభ్యర్థులను మన్నించి దేవరకద్ర దగ్గర మన్యంకొండ అనే ఒక పవిత్రమైనటువంటి వెంకటేశ్వర స్వామి దేవాలయం టెంపుల్ ఉంటుంది. ఆ టెంపుల్ దగ్గర కారణం మీటింగ్లో గౌరవ రాహుల్ గాంధీ గారు మా పార్టీ అధికారంలోకి వస్తే 317 జీవోను పూర్తిగా రద్దు చేస్తారు.